హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ ప్రకాష్ మాస్టర్. ఈరోజు నేను చెప్పబోయేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ మోడ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రిలయన్స్ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు అందించేటువంటి స్కాలర్షిప్ ఎవరు అర్హులు అంటే 2,50,000 సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళు కానించి 15 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. అయితే ముఖ్యంగా వీళ్ళు ప్రిఫరెన్స్ 2,50,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ముఖ్యమైనటువంటి వెయిటేజ్ ఇస్తారు. దేశవ్యాప్తంగా 5,000 మందికి ఈ స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే లాస్ట్ డేట్ October 5, 2026. ఈలోగా మీరు ఈ విషయాలన్నీ కూడా మన బడ్డీ ఫర్ స్టడీస్ ఈ యాప్లో కానీ ఈ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ లేదా మీరు ఏ ప్రముఖమైనటువంటి దినపత్రికలు చూసినా సరే దీనికి సంబంధించినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంట్లో ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అలాగే 2,50,000 ఆదాయం నుంచి 15 లక్షలు, మీరు విన్నది కరెక్టే, 15 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ పిల్లలు వాళ్ళు రాసేటువంటి వీళ్ళు ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. ఈ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మినిమం పెర్ఫార్మెన్స్ చేయాలి. అంటే టాప్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే అప్పుడు 15 లక్షల సంవత్సరానికి ఆ వార్షిక ఆదాయం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా ఈ రిలయన్స్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, ఇంకా ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సుమారు 40 రోజులు టైం ఉంది. ఈలోగా మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఏమేమి అవకాశాలు, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అంటే ముందుగా ఇన్కమ్కి సంబంధించినటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. నేను చెప్తుంది 15 లక్షలు ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ అయ్యి ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోవాలి. మీ ఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రిటర్న్స్ అవి చూపించి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇబ్బందే లేదు, ఎందుకంటే వాళ్ళ వార్షిక ఆదాయం సంవత్సరానికి 1,00,000 రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు నిర్భయంగా అప్లై చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి కాలేజ్ మీరు రెగ్యులర్ మోడ్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే, రెగ్యులర్ మోడ్లో చదివినటువంటి కాలేజీల్లో రెగ్యులర్గా చదివి ఉండాలి. అంతేగాని డిస్టెన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. రెగ్యులర్ మోడ్లో చదువుతున్నటువంటి ఈ పిల్లలు కాలేజీలో జాయిన్ అయినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్, అలాగే ఐడెంటిటీ కార్డు, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికేట్, కాలేజీలో కుర్రాడు జెన్యున్గానే జాయిన్ అయ్యాడు, రెగ్యులర్గా క్లాసులకు వస్తున్నాడు అని చెప్పేసి తెలియజేసేటటువంటి బోనఫైడ్ సర్టిఫికేటు, అలాగే హౌస్ ఫోటో, మీ ఇంటి తాలూకా హౌస్ ఫోటో ఉండాలి. ఇవి ప్రాథమికంగా కావాల్సినటువంటి విషయాలు. అలాగే విద్యార్థి పేరు మీద ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అలాగే వీటన్నిటికంటే మరి ముఖ్యంగా ఎవరు ఎలిజిబుల్ ఈ టెస్ట్కి అనేది తెలుసుకోవాలంటే వాళ్ళు రిలయన్స్ కంపెనీ వాళ్ళు పెట్టేటువంటి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది ఉంటుందండి. ఆ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే దేశవ్యాప్తంగా మెరిట్ ఉన్నటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ 100% ఎలిజిబుల్. 2 లక్షల వరకు ఈ స్కాలర్షిప్ అవకాశం ఉంటుందండి. అలాగే డిగ్రీలో మంచి పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే, అలాగే పీజీలో కూడా ఈ స్కాలర్షిప్ మనకి పొందడానికి అవకాశం ఉంటుందండి. అయితే దీనికి ముఖ్యమైనటువంటి నిబంధన ఇంటర్మీడియట్ 60% మార్కులు వచ్చి ఉండాలి ఆల్రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం, మరిన్ని స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి అప్డేట్ల గురించి ప్రకాష్ వీర ప్రైమరీ స్టడీ వ్లాగ్స్ ఈ ఛానల్ సంప్రదించాలి. థ్యాంక్ యూ.